తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా భానుడు ప్రళయ తాండవం చేస్తున్నాడు. ఉదయం 9 గంటలకి ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి. గాలిలో తేమ ఆవిరైపోయి వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే వడదెబ్బ రూపంలో మృత్యువు ముంచుకొస్తోంది. శ్రమజీవుల నుంచి ప్రయాణికుల వరకు ఎవరూ ఈ ఎండల ధాటికి తట్టుకోలేకపోతున్నారు. ఆసుపత్రులు కూడా బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారాయి. రికార్డు ఉష్ణోగ్రతలతో పలు ప్రాంతాలు ఉడుకుతున్నాయి. ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అటు ఏపీ ఇటు తెలంగాణలో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం ఒక్కరోజై తెలంగాణ వ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది మరణించారు. మృతుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా నిప్పుల కుంపటిలా మారింది. భయానక వడగాల్పుల ధాటికి ఉమ్మడి జిల్లాలో 3 మృత్యువాత పడ్డారు. సూర్యాపేట జిల్లా మునగాలలో రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కట్టంగూరు, మునగాల, మేళ్ల చెరువు, పోచంపల్లి మండలాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 18 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారు. అటు ఏపీ కూడా ఉడికిపోతోంది. రాజధాని అమరావతి పరిధిలో ఎండలు మండుతుండటంతో నిర్మాణ కార్మికులు వడదెబ్బ బారిన పడుతున్నారు. ఉద్దండరాయనపాలెం దగ్గర ఓ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నిర్మాణ పనుల కోసం వచ్చిన వెంకటేశ్వర నాయక్ అనే కార్మికుడు వడదెబ్బ తాళలేక ప్రాణాలు కోల్పోయాడు. ఇదొక్కటే కాదు, ఎండల ధాటికి ఒక్కరోజే మరో 10 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ వెంటనే తుళ్లూరు పీహెచ్సీకి తరలించారు. అయితే ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో 2 రోగులకు ఒకే బెడ్పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో మిగతా నిర్మాణ కార్మికులు కూడా తీవ్రంగా అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోనూ వడదెబ్బకు ఓ లారీ డ్రైవర్ బలయ్యాడు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరానికి చెందిన జల్లాకొండలు అనే లారీ డ్రైవర్ పిడుగురాళ్ల నుంచి ఐరన్ లోడ్తో జగ్గయ్యపేటలోని కొప్పు సదాశివమూర్తి సన్స్ ఐరన్ షాప్ నకు వచ్చాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరడం చూస్తున్నాం. అంతటి ఎండలు అంటే అది నిప్పులు వానతో సమానమే. వడగాలుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తమయ్యాయి. చేయాల్సిన ఏర్పాట్ల గురించి ముందే అధికారులకు తగు సూచనలు అందించాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా స్వీయ జాగ్రత్తలే ముఖ్యమంటున్నారు వైద్యులు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.